పవన్ కళ్యాణ్ గెలుపు మీద ఎవరి ప్రమేయం ఉంది అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేశారు నిన్న. ఎవరి ప్రమేయం లేదు అంటూ నాగబాబు గారు చెప్పారు. ఒకవేళ ఎవరైనా మా వల్లే పవన్ గెలిచాడు అనుకుంటే మీ కర్మ అని వదిలేశారు. ఇది ఎవరికి ఇచ్చినట్టు వార్నింగ్? పిఠాపురం వేదికగా పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభలో ఆ తరహా వ్యాఖ్యలు చేశారంటే ఎవరికి తగిలినట్టు? ఖచ్చితంగా వర్మను ఉద్దేశించినట్టే అనేది చాలామంది చెప్పుకునే మాట. అది వాస్తవం కాదు అనేది ఆయన అంతరాత్మకు తెలియాలి. అయితే పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని ఎమ్మెల్సీగా ఎన్నికైన కొనిదెల నాగబాబు అన్నారు. తాజాగా పిఠాపురంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తనకు తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారు. అది కేవలం తమ సంతృప్తి కోసమే అప్పగించారు, అంతేగాని గెలుపు ఖాయమని ఎప్పుడో నిర్ధారణ అయిపోయింది. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు నాగబాబు గారు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పనిచేశారు. నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ కొంతమంది వీళ్ళందరూ చేసింది ఎందుకు అంటే ఏదో సంతృప్తి కోసం అప్పచెప్పారంట. మీకు ఏ పని అప్పచెప్పకపోతే బాగోదు. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయినా అక్కడ ఆయన గెలిచేస్తాడు, అది ఆయన చెప్పేది. అంటే అంత అలా ఉంది అక్కడ అని, అంతే తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరో గెలిపించారు అని అనుకుంటే పొరపాటే, అది వాళ్ళ కర్మ అన్నారు. ఎక్కడా కూడా వర్మ ప్రస్తావన తేలేదు, పిఠాపురంలో వర్మ పేరు వినిపించలేదు. నా గెలుపుకు వర్మ సహకరించాడు అనే మాట నాగబాబు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ ఎక్కడ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ మాట్లాడలేదు. ఒకవేళ మా వల్ల పవన్ కళ్యాణ్ గెలిచాడంటే వాళ్ళ కర్మ అని చెప్పి వదిలేశారు.